సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ప్రారంభమైంది. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చిస్తున్నారు ఇద్దరు నేతలు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాలపై కూడా చర్చిస్తున్నారు నేతలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితం. తాజా రాజకీయ పరిణామాల గురించి ఇద్దరు నేతలు కూడా చర్చిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయానికి సంబంధించి దాంతోపాటు ఇతర అంశాలపై కూడా ఇద్దరు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే త్వరలోనే కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే కొద్దిసేపటి క్రితం సుమారు ఒక అరగంట సేపటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు నిన్న కేబినెట్ లో చర్చించిన అంశాలు, ప్రధానంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఫిట్ నివేదిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ప్రత్యేకించి చర్చించడంతో పాటు ఈ విషయం మీద జనానికి స్పష్టత ఇవ్వాలని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే కూటమిలో ఉన్న పార్టీలుగా జనసేన, బీజేపీ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి స్టాండ్ తో ముందుకెళ్లాలి అనే విషయాలు కూడా ప్రత్యేకించి చర్చించే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న వాళ్ళు మాట్లాడినప్పుడు కూటమిలో మిగిలిన పార్టీలు కూడా దీని మీద ప్రత్యేకించి చర్చించకపోతే కనుక కేవలం టీడీపీ ఒకటే మాట్లాడితే మళ్ళీ అది రాంగ్ ఇండికేషన్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమిలో ఉన్న 3 ప్రధాన పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి స్పందించాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, ప్రధానంగా రాజ్యసభ స్థానాలు, త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో టీడీపీకి 2, బీజేపీకి 1, జనసేనకు 1 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. దీంతో పాటు మిగిలిన పదవుల విషయంలో, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జనసేనకి కొన్ని పదవులు రావట్లేదు అని కొంతమంది ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. 60-30-10 రేషియోలో, అంటే 60% పదవులు టీడీపీకి ఇస్తే 30% జనసేన తీసుకుంటే 10% పదవులు బీజేపీకి ఇచ్చేలాగా ఒక ఒప్పందం, ఈ విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రధానంగా డీటెయిల్డ్ గా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి లింగమనేని రమేష్ కి ఇవ్వాలని ఇప్పటికే జనసేన చెప్తూ ఉంది. అదేవిధంగా టీడీపీ నుంచి సానా సతీష్ కి రెన్యువల్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. పరిమళనాథానికి బీజేపీ కోటాలో రెన్యువల్ చేయాలని అనుకుంటున్నారు. మిగిలిన ఒక స్థానానికి సంబంధించి చింతకాయల విజయ్తో పాటు కొంతమంది టీడీపీలో ఉన్న సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణ కావచ్చు, వరల రామయ్య కావచ్చు, లేకపోతే టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు, ఇతర నేతల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ విషయంలో జనసేనతో అటు బీజేపీతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం, పదవుల విషయంలో నిర్ణయం తీసుకోవడం, తాజా రాజకీయ పరిణామాలు చర్చించడం. జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా టూర్లో ఉన్నారు. అటు వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే విధంగా 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఒక కాంక్రీట్ పిక్చర్ జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్చలు జరపడానికి కూడా ఈ రోజు సమావేశం ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరుగుతుంది. యాక్చువల్గా నిన్న సాయంత్రం భేటీ అవ్వాలి, కానీ నిన్న టైం సరిగా లేకపోవడం వల్ల కేబినెట్ సమావేశాలు, ఇతరత్ర సమీక్ష సమావేశాలు ఉండడం వల్ల ఈ రోజు మార్నింగ్ కి సమావేశం పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. రాజ్యసభ స్థానాలు రేపు జూన్లో ఖాళీ అయినా కూడా మార్చి లోపే అభ్యర్థులను ఖరారు చేసి బీజేపీ కోటా కానీ, లేకపోతే జనసేన కోటా కానీ, టీడీపీ కోటా కానీ పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. దీంతో పాటు అవసరమైతే జనంలోకి వెళ్లడానికి, జిల్లా పర్యటన చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. నళిని, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయానికి సంబంధించి, అలాగే ఇతర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే త్వరలో ఖాళీ అవబోతున్నటువంటి రాజ్యసభ స్థానాలపై కూడా చర్చిస్తున్నారు.